మాగంటి గోపీనాథ్ గారు మరణించినప్పుడు ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తలేదు ఎవరు. కానీ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ఎలా చనిపోయారు, అసలు ఆ రోజు ఏజీ హాస్పిటల్లో ఏం జరిగింది, కేటీఆర్ గారు వచ్చి వెళ్ళేంత వరకు ఎందుకు నిజం చెప్పలేదు అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు బయటకు రావడం, తర్వాత కొడుకు అలానే మాగంటి గోపీనాథ్ గారి తల్లి బయటకు వచ్చి కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అసలు అందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది గోపీనాథ్ గారికి అని మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మరణానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చనిపోయినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ ఈ రోజు ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ ఇష్యూని బయటకు తీస్తున్నారు. అంటే గోపీనాథ్ గారి మరణం చుట్టూనే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది జరుగుతుందా? ఇప్పుడు ఏజే హాస్పిటల్లో ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా కనిపిస్తుంది. అవును. ఎందుకు మాగంటి గోపీనాథ్ గారు ఫ్యామిలీ బయటకు వచ్చి చెప్తున్నారు. అవును. పైగా వాళ్ళ కొడుకు తారక్ అని అతను కూడా చెప్తున్నాడు, తన తండ్రిని చూడటానికి అవకాశం లేదు, కడసారి చూపు చూడటానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఎవరు? వాళ్ళ మదర్ చెప్తున్నారు, మాగంటి గోపీనాథ్ మదర్ చెప్తున్నారు. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఈ ఆస్తుల పంపకాలు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మాగంటి ఫ్యామిలీలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఆస్తుల పంపకాల్లో ఇప్పుడున్నటువంటి సునీతిగా రాసిచ్చారు. బట్ మొదటి భార్యకి పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఆథరైజేషను లేదంటే ఆస్తులు పంపకం లేకుండా చేశారు అనేది వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు. సరే, ఈ ఆస్తులకు సంబంధించి ఇది ఒక ఎత్తు అయితే, ఇతను అమెరికాలో చదువుతున్నాడు, మాగంటి గోపీనాథ్ కుమారుడు. చదువుతున్నప్పుడు కాన్వకేషన్కి వస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పాడు అని చెప్పి చెప్తున్నాడు. కాన్వకేషన్కి వస్తానని చెప్పి ఇదంతా ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత చనిపోక ముందు ఇతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు చెప్పారట, ఎవరికి? మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్కి. ఏం చెప్పాడు అని అంటే, నువ్వు చదువుకొని ఇక్కడే ఉండిపో, నువ్వు మళ్ళా అక్కడ రాకు, హైదరాబాద్ రాకు, ఇక్కడే ఉండిపో నువ్వు అని చెప్పి చెప్పారట. అది ఎందుకు చెప్పాడు నాకు అని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ఆయన చెప్తున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, అతను మొత్తం వివరాలు చెప్పాడు. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ వీడియో చూద్దాం అంటే లేదు, ప్రెస్ క్లబ్ వెబ్సైట్లో లేదు. జనరల్గా అక్కడ జరిగే ప్రెస్ మీట్లు అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెడుతుంటే ప్రెస్ క్లబ్ వెబ్సైట్లో కూడా పెడుతుంటారు. కానీ దాన్ని డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు అది పెద్ద చర్చ ఇప్పుడు. యాక్చువల్ పైగా నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు అమెరికాలో ఉండిపోయి ఇక్కడ రావద్దు అని చెప్పారట. సో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియాలో మనం ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా కానీ ఇదే వస్తుంది. ఏంటి? మాగంటి గోపీనాథ్ కుమారుడు, మాగంటి గోపీనాథ్ తల్లి ఏం చెప్తున్నారు, ఆ రోజు ఏం జరిగింది, అసలు 6వ తారీఖు చనిపోయాడా 8వ తారీఖు చనిపోయాడా, ఆ డేట్ చెప్పండి నాకు అని చెప్పి ఆవిడ చెప్తుంది, వాళ్ళ మదర్. సో ఇది ఎందుకు? ఇప్పుడు ఇవాళ పోలింగ్, ఇది కొన్ని గంటల్లో పోలింగ్, ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో ఇదే చర్చ. ప్లస్ దీనికి అడిషనల్ గా దుబాయ్లో ఇటీవల కాలంలో ఒక అతను చనిపోయాడు, అతని అడ్రస్ గల్లంత లేదు, అసలు ఎందుకు చనిపోయాడు, చనిపోయాడా బతుకున్నాడు అనేది కూడా తెలియదు. ఇవన్నీ ఏంటి అనేది ఒకటైతే, మాగంటి గోపీనాథ్ గారు బతికున్న రోజుల్లో జూబ్లీ హిల్స్ పరిధిలో అక్కడేదో రౌడీ షీటర్లు సంథింగ్ ఒక మర్డర్ జరిగింది. అసలు ఈ మర్డర్ ఎందుకు జరిగింది అనేది కూడా మళ్ళీ ఆ మర్డర్కి వీటన్నిటికీ లింక్ పెడుతూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. రకరకాల సోషల్ మీడియాకు వన్స్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని మనం ఊహించినటువంటి కోణాలకు తీసుకెళ్తుంటారు నెట్జన్లు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయాడా చచ్చిపోయాడా అనేది పెద్ద ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చనిపోయాడా చంపేశారా ఇలా ట్యాగ్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉంది, అప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆవిడ అడిగితే ఆవిడేం చెప్తున్నారు, అప్పటి నుంచి మేము అడుగుతున్నామయ్యా, కానీ వాళ్ళు సమాధానం చెప్పలేదు, ప్లస్ థ్రెట్టింగ్ ఉంటుందని భయంతో మేము చెప్పట్లేదు, కనీసం ఇప్పుడైనా మేము మీడియా ముందుకు రాకపోతే మా బాధలు ఎవరు తీస్తారు అని చెప్పి ఆవిడ కేసు పెట్టారు, పోలీస్ కేసు పెట్టారు, కేసు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి హోదాలో మొన్న ఈ మధ్య మీటింగ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము చట్ట ప్రకారం మేము విచారణ చేస్తామని చెప్తున్నారు. సో ఆయన కూడా ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రిగా,
అసలు హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్ ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి ఆయన కూడా అడుగుతున్నారు. అవును. కాబట్టి ఏఐజీ హాస్పిటల్లో ఏం జరిగింది అనే దాని చుట్టూనే గత 48 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో చర్చ జరుగుతుంది. ఏం జరిగింది అని. ఇప్పుడు అసలు కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మరణించారు అనౌన్స్ చేశారు. పైగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళాడు, ఆయన బాగలేని సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదొకటి. రెండు, ఇవాళ మీరు ఓపెన్ చేయండి కావాలంటే తెలుస్తుంది. రెండు ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఏమన్నారు కేటీఆర్, అలాగే ఆంధ్ర వాళ్ళని ఏమన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నారు, లోకేష్ గారి గురించి ఏమన్నారు. ఇవన్నీ ఎక్కడెక్కడో కటింగ్స్ మొత్తం తీసుకొచ్చి బాగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే గతంలో అసెంబ్లీలో ఆంధ్ర వాళ్ళ గురించి ఏమన్నారు కేసీఆర్, అలాగే ఎన్టీఆర్ విగ్రహం గురించి ఏమన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతాయి. అంటే ఎన్నికల ప్రచారంలో చివరికి మిగిలింది 2 అస్త్రాలు. వాటిలో ఒకటి ప్రధానమైన అస్త్రం ఏఐజీ హాస్పిటల్లో ఆ రోజు ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ మరణం వెనక ఉండేటువంటి మిస్టరీ ఏంటి అనేది ఒకటి. రెండు, ఆంధ్ర వాళ్ళని ఎన్టీఆర్ సెంట్రిక్ గా సీనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్ గా ఎన్టీ రామారావు గారిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమన్నారు. ఇది ఈ 2 అంశాలు ప్రధానంగా ఇవాళ ట్రోల్ అవుతున్నాయి. అంటే తెల్లారితే పోలింగ్ కాబట్టి ఇవన్నీ ట్రోల్ అవుతుంది. సార్, అంటే మీరు అన్నట్టు తారక్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, తన వాట్సాప్ చాటింగ్ చూపిస్తూ అలానే సునీత గారి నామినేషన్ పత్రాన్ని కూడా చూపిస్తూ నెంబర్ చెప్పి నన్ను బెదిరించారు, ఆ రోజు రావద్దని చెప్తూ ఒక నాయకుడి పేరు కూడా చెప్పాడు కదా. ఆ నాయకుడు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి. అవును, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి చెప్పాడు అతను. సరే, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ విచారణలో మొత్తం ఎవరెవరు ఏం చెప్పారు, చాటింగ్ ఎవరు చేశారు. అసలు ఇప్పుడు నామినేషన్ లో ఇప్పుడు సునీత అసలు లీగల్ వైఫ్ కాదు అని అంటున్నారు. లీగల్ వైఫ్ కాదు ఆవిడ అని చెప్పి ఇప్పుడు పెద్ద ఇష్యూ నడుస్తుంది. డివోర్స్ కూడా ఇంకా లీగల్ గా పెద్ద ఆవిడ అంటే మొదటి భార్య లీగల్ గా ఉన్నారు, డైవర్స్ ఇవ్వలేదు. డైవర్స్ ఇవ్వకుండా ఈవిడ్ని ఎలా మీరు వైఫ్ గా యాక్సెప్ట్ చేస్తారు? ప్లస్ లీగల్ హక్కులు అన్ని కూడా మొదటి భార్య కదా వచ్చేది అని చెప్పి ఒక పాయింట్. ఇప్పుడు జనరల్ గా ఆస్తుల కోసమే కదా ఇప్పుడు ఆమెకి ఇప్పుడు సునీతకి రాసిచ్చారు మొత్తం ఆస్తులు అని చెప్పి ఆమెకు రాసిచ్చిన దాంట్లో వీళ్ళు ఉన్నారు, కల్లగొండ ఫ్యామిలీ ఉంది, కేటీఆర్ గారు ఉన్నారు అనేది వాళ్ళ అనుమానం. సో మొత్తం మీద ఏంటంటే ఇది ఇష్యూ బాగా ఫ్లేవర్ అవుతుంది. ఎందుకు ఫ్లేవర్ అవుతుంది? నవీన్ యాదవ్ రౌడీ షీటరు, నవీన్ యాదవ్ ఓటేస్తే మీ ఇల్లు మీద కూర్చుంటే దొమ్మిలు చేస్తారు, ఇలాంటి ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది అనేది సెకండ్ వర్షన్ వెళ్ళిపోయింది కదా. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ బాణాలని వదిలేరు బీఆర్ఎస్ పార్టీ మీద. సో తెల్లారేటప్పటికి ఏం జరుగుతుంది పోలింగ్ టైంకి అనేది చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం కంప్లీట్ గా ఇవే నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.